భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అర్చకుల ధర్నా, గుడి ఎదుట బైఠాయించిన అర్చకులు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. ఎంపీ వద్దిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు. హెలికాప్టర్లో మేడారానికి చేరుకున్న మంత్రులు. సింగరేణిపై ఎంక్వైరీ కమిషన్కు సవాల్ విసిరిన గోదావరిఖని ఎమ్మెల్యే. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క హెలికాప్టర్లో చేరుకున్నారు. వారితో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. అధికారులు ఘనస్వాగతం పలికిన అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. తదుపరి మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ను మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. రెండు 2026 జాతరకు సంబంధించి ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ కాంప్లెక్స్లు కానీ ఆర్టీసీ పరంగా బస్సుల యొక్క ప్రయాణికులకు ఏ విధంగా సౌకర్యం ఏర్పాటు చేసినటువంటి అంశం మీద ఈరోజు ఇక్కడికి వచ్చి క్యూ లైన్లు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు గౌరవ మంత్రి సీతక్క గారికి, సోదరుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టిఆర్ఎండ్బి వికాస్ రాజు గారికి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఆర్ఎండ్బి ఈఎన్సీ గారికి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కు, ఈ మేడారం సర్పంచ్, మార్కెట్ చైర్మన్, ఇతరత్ర ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలుగజేసినామో, జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని 51 కేంద్రాలు బస్ అక్కడ ప్రజలకు ఎక్కడానికి, ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఇదే విధంగా చిన్న స్థాయిలో మరి క్యూ లైన్లు కానీ, షెల్టర్లు కానీ, ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా మేడారం జాతరలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం. సొంత వాహనాలు వస్తే చాలా దూరం ఆగుతారు, నడవాలి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో వస్తే గద్దెలకు దగ్గరగా బస్సుల్లో రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీ సేఫ్టీకి సంబంధించి కూడా ఆర్టీసీలో చాలా యాక్సిడెంటల్ రేట్స్ చాలా తక్కువ, రక్షణ ఎక్కువ, వాటి ఆర్టీసీ దొరకబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ యొక్క ట్రాక్ పిల్లల జాతరకు తీసుకొచ్చే ప్రతి తల్లిదండ్రి మీకు అందుబాటులో ఉన్న పోలీసుని కానీ ఆర్టీసీని కానీ అడిగి ఈ ట్రాక్ తీసుకోవాల్సింది నేను ఈ సందర్భంగా కోరుతాను. మరి ఈరోజు జాతరకు ముందస్తుగానే దాదాపుగా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి అత్యధికంగా బస్సులు కూడా ఈ ప్రాంతానికి పోయిన జాతర నుంచి ఉచిత బస్సులు ఉండడంతో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి శాంక్షన్ ఇచ్చే మరి మంచి శక్తిని ఆ సమ్మక్క సారలమ్మ మా అన్నగారికి ప్రసాదించాలని మరి ఆ సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజులను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కొద్దిగా హడావిడి ప్రోగ్రాంతో అందరినీ మనము ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇన్ఫర్మేషన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదే విధంగా మినీ డిపోస్ కూడా శాంక్షన్ చేసినందుకు ఇవ్వాలని వారికి ధన్యవాదాలు. మేడారం జాతరలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి జాతర వచ్చినప్పుడే మనం డిపో బస్సు సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి తప్పకుండా రెగ్యులర్గా బస్సులు రావడానికి సౌకర్యం ఇవ్వాలని గౌరవ మన ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్కు ప్రజెంటేషన్ ఇస్తూ గవర్నమెంట్ వెంట పనిలో భాగంగా నిమగ్నమైన సీతక్క గారికి, అదేవిధంగా మోహన్లాల్ అన్నగారికి, ఆర్ఎన్బి రోడ్లు ఇక్కడ దాదాపుగా 2-3 పెద్ద రోడ్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మం తెలంగాణ భవన్లో శనివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న ఎంపీ రవిచంద్రకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట్ర వీరయ్యలతో కలిసి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాల్వాలతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. జిల్లా పార్టీ తరఫున మీ అందరి తరఫున రవి గారికి హృదయపూర్వక భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, ఇదే విధంగా ప్రజలందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర గారు మీరు కూడా విషయం చెప్పండి. సోదరులు రాజ్యసభ సభ్యులు వద్యరాజు రవిచంద్ర గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన శక్తినిచ్చి ఆయురారోగ్యాలు, అలాగే మన కేసీఆర్ గారి దీవెనలతో నెక్స్ట్ సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకొక 2 ఏళ్ళు చక్కగా కలకాలం నుంచి ఆయురారోగ్యంతో అన్న ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటే తెలంగాణ రాష్ట్రాలకు పునాదులు లేకుంటుంది. కాబట్టి అన్న ఆర్థికంగా బలోపేతం అవుతూ బడుగు బలహీన వర్గాలకు అన్న వాళ్ళ ప్రతినిధిగా ముందుకు పోతున్నాడు. కాబట్టి అన్నకు మద్దతు తెలుపుతూనే అన్న మద్దతుతోనే మిగతా వర్గాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీలో ఆశా కేంద్రం ఉన్నట్టు రవీంద్ర జన్మదిన వేడుకల్లో పాల్పంచుకున్న మీ అందరికీ, మా జిల్లా నాయకులు పత్ర నాయకులందరికీ నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోరు వద్దు ఊరు ముద్దు అంటూ
ఆయుధాలను, అజ్ఞాత జీవితాన్ని వీడాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. శనివారం రామగుండం సిపి కార్యాలయం ఎదుట నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 8 మంది మిలిషియా కొరియర్ సాంస్కృతిక విభాగ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలతో శాంతియుత జీవితం గడపాలనే ఉద్దేశంతో వారు జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు సిపి తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఓకే పోలీస్ కమిషనరేట్లో 8 మావోయిస్ట్ కాడర్స్ సరెండర్ చేస్తున్నారు. ఈ 8 మెంబర్స్లో మెయిన్ శ్రీకాంత్ లక్ష్మీపేటలో ఉండేవాళ్ళు. వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళ 2018 నుంచి యూజీగా ఉండి పార్టీ ఈ రకరకాల పని చేశారు. వాళ్ళ కోసం ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వారు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కార్డ్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనము అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రీహాబిలిటేట్ చేస్తాం. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని జీడీఆర్ పాఠశాలలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథిగా హాజరైన గజ్వేల్ సిఐ రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. గెలుపోటములు సహజమని, ఓటమిని అనుభవంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. Next, followed by harmony is lit on our school premises. May this light glow and believe in yourself and have dedication, try never quit. You will be a winner.
संगठन गढ़े चलो सुपंथ पर बढ़े चलो। And with the desire to participate in the of GDR school and true sportsmanship. జెండాలని కూడా ఓట్ తీసుకున్నారు. జెండా అక్కడ పెట్టాల్సిందిగా అమలు చేస్తున్నారు క్యాప్టెన్. CI Ravi Kumar sir to light the flame and hand over to our school founder Narasimha Reddy sir, a retired lecturer in electricals at Polytechnic and founder of GDR High School. Followed by Vice Captain V. Brunal Kumar Reddy, who is a Kho-Kho player and also practices Western dance and karate. I request all the teachers please come onto the stage and stand behind the desk. I request all the Contingent demands alertness and unspoken coordination. Let's witness a spectacle. మనం సెర్చ్ చేస్తుంటాం మొబైల్లో. దానికోసం కాదు, మనకు చదువు ఎంత అవసరం ఉందో దానికి చదువుకు సంబంధించింది ఎంత సెర్చ్ చేసుకొని స్కూల్లో చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కాకపోయినా కూడా మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు. స్కూల్లో By Vice Captain Muhammad Suban, who is an kabaddi player. Here comes the house of samurais marching glorious and significant. ప్రయత్నం చేయండి. ఓటమి అనేది రేపు గెలుపుకు మెట్టు అని దాని సహకారంతో ముందుకెళ్ళాలి. ఈ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, చెస్ అండ్ రన్నింగ్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్ ఉన్నట్లున్నాయి. ప్రతి దాంట్లో అందరూ ఏదో పార్టిసిపేట్ చేసినామని అనకుండా నీ వంతు కృషి చేస్తే అది మనసు పెట్టి విజయం సాధిస్తుంది. మనసు పెట్టి ఆడితే విజయం సాధిస్తుంది. దీనికి టీమ్ ప్లాన్ చేయడం ఇంపార్టెంట్. టీమ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ ప్లాన్ లేకుండా మీరు విజయం సాధించలేరు. క్రికెట్ కానీ, షటిల్ కానీ, వాలీబాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, కబడ్డీ, ఖోఖో, ఇవి చెస్ అండ్ క్యారమ్స్ ఇవి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ డిసిప్లిన్ అంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆ తర్వాత డిసిప్లిన్ వస్తుంది, ఆ తర్వాత చదువు వస్తుంది. ముఖ్యంగా గౌరవించడం నేర్చుకోవాలి. మీరు ఏం చేస్తారు, తల్లిదండ్రులకు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఇంట్లో ఎట్లా ఉంటారంటే ఏదో ఇట్లా వెళ్ళి బ్యాగ్ వేసేసి బుక్స్ పడేసి షూ ఇప్పేసి. ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ 1991లో అయింది. అప్పటికి 35 ఇయర్స్ అవుతుంది. ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి చదువుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎన్నో మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలామంది ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, రైల్వేస్లో కూడా ఉన్నారు. అండ్ ఇంకొక ఇక్కడ చదువుకొని వెళ్ళినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ఏసీపీ గారు రావాలి కానీ వారు రాలేని కార్యం వలన సిఐ విజయ్ కుమార్ గారు వచ్చారు. అండ్ ఎస్జిఎఫ్ అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అందుకోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అలాగే పేరెంట్స్ కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళకు కూడా స్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఆడుకోవచ్చు, వాళ్ళు కూడా ఉల్లాసంగా ఉండొచ్చు. ధన్యవాదాలు. ఎస్టాబ్లిష్ చేశాము. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా చక్కటి విద్యను అందిస్తూ స్కూల్లో పిల్లలందరికీ ఎంతో మంది ఈ పాఠశాల నుండి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇంకా ముందు కూడా ఇలాగే చేస్తూ మా ముందు తరాల మా పిల్లలకు కూడా ఇదే కూడా మేము వంశపారంపర్యంగా వాళ్ళకి అప్పచెప్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను 4 లేబర్ కోడులుగా మారుస్తూ కార్మిక వర్గాన్ని నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది. 4 లేబర్ కోడ్ల రద్దుకే ఫిబ్రవరి 12 కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి నష్టం చేస్తూ కార్పొరేట్ శక్తులకు లాభదాయకంగా ఉండే 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
గత నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో 4 లేబర్ కోడ్ల విధానాన్ని అమలు చేయాలని ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఏదైతే 2019లో తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఫెడరేషన్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం జరుగుతుంది. వీటిని రద్దు చేయాలని చెప్పి పాత చట్టాలని పునరుద్ధరించాలని. కానీ కేంద్రం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇప్పటి వరకు కూడా వాటిని రద్దు చేసేటువంటి ప్రక్రియ ఆలోచించకపోగా మన నవంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసి దేశంలో అమలు చేయాలనేటువంటిది ఇవాళ మార్గదర్శకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఫిబ్రవరి 12న ఒక రోజు సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలి, విజయవంతం చేయాలి. పాత చట్టాలని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేందుకు వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి సింగరేణి కార్మిక వర్గం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం IFTU రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి కార్మిక వర్గానికి, ఇతర అసంఘటిత సంఘటిత కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. ఫిబ్రవరి 12న జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని మరొకసారి మేము గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం IFTU పిలుపునిస్తుంది. గోదావరి కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి ఎంక్వైరీ కమిషన్ వేస్తే సింగరేణిని దోచుకున్నది ఎవరో తేలుతుందని సవాల్ విసిరారు. రామగుండం ఊరు మధ్యలో ఉపరితల గనులు తెరిచి ప్రజల జీవితాలతో ఆటలాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అబద్ధ ప్రచారం చేస్తున్నారన్నారు. రేట్ల పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందని, ప్రజలు అసత్యాలను నమ్మరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నుంచి కమిషన్ ఎంక్వైరీ చేద్దాం. ఎవరెవరు ఎక్కడ దోపిడీ జరిగింది, సింగరేణి ఏ రకంగా ఇవాళ దిగజారి రేపు జీతాలు అనే పరిస్థితి తీసుకొచ్చిన చరిత్ర ఎవరితో బయటికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింగరేణిని కాపాడాలి. సింగరేణిపై ఆధారపడ్డ 1,00,000 మంది కుటుంబాలు, పర్మనెంట్ ఇండైరెక్ట్ గా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుతూ సింగరేణి వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇలా ముందుకు పోతున్న తరుణంలో మీరు సింగరేణిపై నిందలేస్తూ సింగరేణిని మీకు చేసిన దోపిడిని ఇంకొకరికి రుద్దడానికి ప్రయత్నం చేసిన తీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పనులు, మీరు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ముఖ్యమంత్రిపై, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారిపై చేసే ఆలోచన సత్య దూరమైన మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నాం. ఇవాళ సింగరేణిని మోసం చేసింది మీరు. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల దాంట్లో మీరే మీ మనుషులే జైల్లోకి వెళ్ళి కమిషన్ వేసి విజిలెన్స్ కేసు వేసి ఇవాళ ఆ ప్రక్రియను ముందుకు సాగకుండా చేస్తూ మళ్ళీ కళ్ళు బోల్లి నాటకాలు ఆడుతూ వారి పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పుడు సంకేతాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా స్పష్టమైన వైఖరి. ఇలా డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో ఖచ్చితంగా న్యాయపరంగా చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్పుల అంశంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. దీంట్లో కమిటీ వేస్తాం, శాసన సభ్యులతో పాటు అధికారులు మేధావులు వేస్తామని స్పష్టమైన వైఖరి ఇచ్చిన తర్వాత కూడా
మీరు దాన్ని వాడుకొని బురద చల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రామగుండంలో సోలార్ పవర్ ప్లాంట్ రావద్దా? రామగుండంలో పవర్ ప్లాంట్ రావద్దా? ఇలా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ చేస్తాం లేదా జంకో ద్వారా చేస్తాం. ఏది తక్కువ ధరకు వస్తే దానికి చేస్తామని స్పష్టమైన వైఖరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సంబంధిత శాఖ మంత్రులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క వారు అనేక మార్లు చెప్పినా కూడా తప్పుడు నిందలేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామగుండంలో నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ పెట్టలు వేస్తే బొందల గట్టి కూర్చేసుకొని కూర్చుంటున్నా కేసీఆర్ గారి మాటలు మర్చినారా? రామగుండం ప్రజల మీద, కార్మికుల మీద కక్షతోటి తెలంగాణ నుంచి ఉద్యమించిన వాళ్ళు మా దొరతనాన్ని ఏదో రోజు తిప్పి కొడతారనే ముందు భయంతో రామగుండాన్ని బొందల గడ్డ చేయడానికి నిర్ణయం తీసుకొని ఇలా నడి ఊర్లో ఓపెన్ కాస్ట్ తెచ్చి ఇలా ఈ ఊరిని బొందల గడ్డ చేసిన చరిత్ర మీది కాదా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.